హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ కోనసీమ పిల్ల. వరలక్ష్మి వ్రతం కోసం అయితే మేము ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. సో నేనైతే వరలక్ష్మి వ్రతం రోజే వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాను. యాక్చువల్లీ థర్డ్ ఫ్రైడే అనమాట. అయితే ఈ వరలక్ష్మి వ్రతం కోసము నేను మెహందీ పెట్టించుకుందామని చెప్పి అయితే వచ్చాను. ఎందుకంటే 2 చేతులకి పెట్టించుకోవాలి కాబట్టి, సో 2 చేతులకి పెట్టుకోవడం అంటే కుదరదు కదా, ఒక చేతికి అయితే పెట్టుకోగలము. సో అందుకనే మెహందీ డిజైన్ కోసం అని చెప్పి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడైతే మెహందీ పెడుతున్నారు. అది ఎంత ఏంటి అనేది ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఏ డిజైన్ సూట్ అవుతుంది అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నాతో పాటు ఐషు ఇంకా నా ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా పెట్టించుకోవాలి. సో అందుకనే కొంచెం త్వరగా అయిపోయేటట్టు కొంచెం సింపుల్ డిజైన్స్ అయితే చూసాను అనమాట. నేను మెహందీ డిజైన్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నాడు ఈ అబ్బాయి. సో అందుకనే కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పి అయితే ఇక్కడైతే మెహందీ పెట్టించుకోవడానికి అయితే వచ్చేసాను నేను. ఆల్మోస్ట్ నా మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే ఒక హ్యాండ్కి అయితే పెట్టించుకున్నాను. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా పనులు ఉన్నాయి. ఇంకా ప్రిపరేషన్స్ అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు. సో ఇంటికి వెళ్ళి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ యాక్చువల్లీ నేను 2 days ముందే మెహందీ పెట్టుకున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి కుదరదు, మళ్ళీ కడిగేసుకున్న తర్వాత కూడా కొంచెం మంచిగా పండదు అని చెప్పేసి ఇంకా ఐషు ఉంది అనమాట. ఐషు కూడా మెహందీ పెట్టించేసుకుంటే ఇంకైతే వెళ్ళాలి మేము. సో ఇప్పుడైతే నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐషుకి అయితే పెట్టిస్తాను అనమాట. అందరూ అయితే మెహందీ పెట్టేసుకున్నారు సింపుల్ డిజైన్స్ తోటి. సో ఇప్పుడైతే నేను కార్ డ్రైవ్ చేయాలి. యాక్చువల్లీ రైట్ హ్యాండ్గా పెట్టుకున్నాను, ఇంకా లెఫ్ట్ హ్యాండ్తోనే చిన్నగా పోదామని అయితే డిసైడ్ అయ్యాను నేను. సో ఎందుకంటే ఇప్పుడు మెహందీ కార్కి అంతా అంటుతుంది, మళ్ళీ అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అదైతే మెహందీ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము డెకరేషన్ కోసం అయితే మేము స్టేషనరీ షాప్కి అయితే వెళ్తున్నాము. డెకరేషన్కి కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చుకుందామని చెప్పి టేప్స్ అని, తర్వాత ఇంకా థర్మాకోల్ షీట్స్, ఇవన్నీ యాక్చువల్లీ మేము ఏంటంటే అరిటాకులతో కొంచెం న్యాచురల్గా ప్లాన్ చేసాము. ఇంకా ప్లాస్టిక్ ఇవన్నీ పెట్టొద్దు అని, కాకపోతే అక్కడక్కడ పెట్టాల్సి వచ్చింది. కాకపోతే మ్యాక్సిమం ఒక 95% అయితే మేము న్యాచురల్గానే చేసాము. ఇప్పుడైతే ఈ థర్మాకోల్ షీట్స్ తెచ్చాం కదా, ఫస్ట్ బేస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ గోడ దగ్గర అయితే మొత్తం అంతా ప్లాస్టర్ వేసి అంటిస్తున్నాము. ఈ థర్మాకోల్ షీట్స్ ఇప్పుడు ఆ గోడ ఉంది చూడండి, ఆ గోడ దగ్గర నుంచి కింద వరకు కూడా మనకి ఇప్పుడు డెకరేషన్ అయితే ప్లేస్ కావాలి. దానికి సంబంధించి ఇప్పుడు ఈ థర్మాకోల్ షీట్స్ అన్నీ మంచిగా బేస్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాతే మనం ఫర్దర్ డెకరేషన్కి వెళ్ళాలి. బేస్ అయితే కరెక్ట్గా లేదనుకోండి మధ్యలో ఊడిపోతాయి. సో అందుకనే మేము ఇంత పక్కగా ఇంత ప్లాస్టర్ లేస్ అయితే అంటిస్తున్నాము. సో ఇలాగా పెట్టిన తర్వాత అరిటాకులు కూడా ఫ్రెష్గా ఉండాలి కదా. సో క్లైమేట్ అంతా కూడా చాలా వర్షం, ఆ రోజు పెద్ద వర్షం పడింది. ఈ అరిటాకులు అవి ఎండిపోతాయేమో అని చెప్పి నేనైతే వాటర్లో పెట్టి ఉంచిన తర్వాత అవేమీ పాడవలేదు, బాగానే ఉన్నాయి. సో అందుకనే మేము ఏం చేసామంటే త్వరగా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము. ఎందుకంటే క్లైమేట్ కొంచెం క్లౌడీగా చల్లగా ఉంది. ఇప్పుడు డెకరేషన్ చేసినా కూడా నెక్స్ట్ డేకి ఏమీ ప్రాబ్లం కాదు అని చెప్పేసి మేము అలా ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడు థర్మాకోల్ షీట్స్ అన్నీ కరెక్ట్గా బేస్ అయితే సెట్ చేస్తున్నాం అనమాట. కింద కూడా ఇంకొక షీటు, ఒక 2-3 షీట్లు పట్టేటట్టు ఉన్నాయి. సో ఫైనల్గా కింద అయితే కొంచెం సగమే పట్టింది అనమాట. సో ఆ సగం కూడా మళ్ళీ దాన్ని మెజర్మెంట్ తీసుకుని ఆ సగము ప్లాస్టర్తో అతికించుకుని కొంచెం పెద్ద ప్రాసెసే. కాకపోతే ఏంటంటే డెకరేషన్ అనేది మంచిగా చేయాలని అయితే ఫిక్స్ అయ్యాము. సింపుల్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తాను కాబట్టి ఇట్లానే చేశాను. ఇప్పుడు యూట్యూబ్ వీడియో చూసి ఇట్లానే చేసుకోవాలి అని అయితే ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే డెకరేషన్లు ఇవన్నీ ఏం కాదు, మనం మంచిగా పూజ అయితే చేసుకోవాలి. డెకరేషన్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో మాది ఫైనల్గా బేస్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని అయితే తయారు చేయడానికని ఒక చీర అయితే సెలెక్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఆ చీర ఎందుకో అస్సలు సెట్ కాలేదు. ఇంకొకటి అవి చాలా స్ట్రిప్గా ఉంది, అది కూడా పట్టు చీరే బట్ కాలేదు. మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొక శారీ అయితే ట్రై చేశాను అనమాట. ఈ శారీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకొకటి ఫస్టే అమ్మవారిని రెడీ చేసి
పెట్టుకుంటే అక్కడ ఎంత ప్లేస్లో పెట్టాలి అనేది అయితే మనకు అర్థమవుతుంది కదా. నేను యాక్చువల్లీ బిందుతో తయారు చేస్తాను ఎప్పుడుని. సో అట్లా 2 బిందులు పెట్టి దానికి మధ్యలో కర్ర కట్టి అట్లాగా ఆ బిందెకి చీర కట్టి అమ్మవారిని అయితే తయారు చేస్తాను. ఎవ్రీ ఇయర్ నేను అట్లనే తయారు చేస్తాను. సో ఈ ఇయర్ కూడా అట్లనే చేశాను అనమాట. ఎందుకంటే నేను ఈ ఇయరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో లాస్ట్ ఇయర్ ఏవి పోస్ట్ చేయలేదు, అందుకే ఈ ఇయర్ నుంచే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మవారు రెడీ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేయాలి. అది చాలా పెద్ద పని. నాకు దగ్గర ఈ డెకరేషన్ అంతా కలిపి ఒక 5-6 అవర్స్ టైం పట్టింది. బేస్ దగ్గర నుంచి నేను ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ చేస్తే నాకు 10 అయ్యింది. 10 లోపనే అయ్యిందనమాట. కానీ చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ చూసిన తర్వాత నాకైతే ఇది పెద్ద టైం అని అనిపించలేదు. ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేనైతే. ఓకే అనుకున్నట్టే వచ్చింది అని చెప్పి. కొంచెం ఏంటంటే ఈ చీరలు ఈ ప్రిల్స్ అవన్నీ సరిగా మనం సెట్ చేయడానికి అయితే టైం పడుతుంది కదా. మనం చీర కట్టుకున్నా కూడా అట్లానే అవుతుంది. ఇంకొకటి వేరే బొమ్మకి అమ్మవారిలా తయారు చేసి కట్టాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. నాకు వీళ్ళందరూ పాపం చాలా బాగా హెల్ప్ చేశారు. సో ఇంకా నాకు అది ప్లస్ అనుకోవాలి. ఇంకోటి కొంచెం త్వరగా కూడా అయిపోయింది వీళ్ళందరూ హెల్ప్ చేయబట్టి. కొంచెం టైం అయితే ప్రాసెస్ అయితే తీసుకుంది. ఇప్పుడు ఈ అమ్మవారి చీరకి అయితే ఇట్లా కట్టాం కదా, ఎందుకంటే మనం డబల్ ప్రిల్స్ అయితేనే అమ్మవారు లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేను అందుకనే డబుల్ ప్రిల్ చేసా. చీర కూడా చాలా పొడుగుంది, ఎందుకంటే అక్కడ బింది అనేది కొంచెం సైజు చిన్నగా ఉంది, చీర అయితే పొడుగ్గా ఉంది. 2 వైపులా వేసినా కూడా చాలా పొడుగ్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది చీర అయితే. ఇప్పుడైతే దగ్గర ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈ చీర అమ్మవారికి కట్టడం ఇవన్నీని. ఇప్పుడు అమ్మవారికి ఏమేమి జ్యువెలరీ వేయాలి అనేది కూడా అన్నీ మేము సెలెక్ట్ చేసుకుని అయితే పక్కన పెట్టేశాము. ఆల్మోస్ట్ ఇంకొచ్చేసింది. చీర అయితే కట్టడం అయిపోయిన తర్వాత అమ్మవారి ఫేస్ అయితే ఇప్పుడు పెట్టేస్తే లాస్ట్ ఫైనల్గా ఈ లుక్ అయితే ఇట్లా వచ్చిందనమాట. నా వరకు అయితే ఓకే బాగానే అనిపించింది. ఇంకా మంచిగా కట్టేటోళ్ళు ఉంటారు కానీ నా వరకు అయితే నేను కట్టగలిగినంత వరకు కట్టాను. ఓకే నాకైతే మంచిగానే అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు అరిటాకులతో డెకరేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. కొన్ని అంటే అన్ని షేప్లు సరిగా ఉండవు కదా ఆకులు, అవన్నీ కట్ చేసుకుని సేమ్ షేప్ ఉండేలాగా చూసి ఇవన్నీ చేయాలి అంటే కొంచెం టాస్కే. సో వీళ్ళందరూ హెల్ప్ చేశారు నాకు. సో అందుకనే కొంచెం త్వరగానే అయిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ అరిటాకులు కొంచెం బాగా ముదురు ఆకులు అయితే, గ్రీన్గా ఉన్న ఆకులు అయితే ఒక 2-3 days ఉంటాయి. కొంచెం క్లైమేట్ కూల్గా ఉండి అట్లా ఉంటే, లేకపోతే లోపల ఏసీ ఉంటే కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. లేదు అంటే వడిలిపోతాయి. యాక్చువల్లీ మేము చిన్న మిస్టేక్ అయితే చేసాము ఇక్కడ. ఎట్లా అంటే పైన పచ్చి ఆకులు అన్నీ పైన వేసాము, కొంచెం లేతగా ఉండే ఆకులు వేసేసరికి నెక్స్ట్ డేకి కొంచెం అవి కలర్ చేంజ్ అయినాయి, కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఇక్కడ కింద అయితే ఇట్లాగా జెండాలాగా చిన్నప్పుడు మేము కట్ చేసి ఆడుకునేటోళ్ళమే. సో అట్లనే కట్ చేసి ఆ డిజైన్లో అయితే వేసాము. తర్వాత ఈ లేత ఆకులు ఉండేసరికి ఏంటంటే దగ్గరగా అయ్యింది, కొంచెం మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది, అక్కడ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్. ఫైనల్గా అంతా బాగా సెట్ అయింది. మేము ఏమనుకున్నామంటే ఇంకా నెక్స్ట్ డే తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత అక్కడ ఒక ఆకుని అటాచ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. మధ్యలో కొంచెం బంతి పూలని అవన్నీ అన్నీ మామిడాకులు కూడా కావాలి కదా ట్రెడిషనల్గా, అందుకని మామిడాకులు అన్నీ కలిపి బంతిపూతో ఒక ఫ్లవర్ లాగా అయితే తయారు చేస్తున్నారు. అవన్నీ పిన్ చేసేసిన తర్వాత పెట్టేసి ఇంకా ఫైనల్గా అయితే కొంచెం డెకరేషన్ అనేది చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. నాకైతే బాగా అనిపించింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి కింద లాస్ట్లో ఉన్న ఈ ఆకులు డెకరేషన్ అని చూసారా, అది గాలికి భలే ఊగుతున్నాయి అనమాట. ఇంకా బంతిపూలు ఇవన్నీ పెట్టాలంటే బంతిపూలు కూడా సరిపోలేదు, యాక్చువల్లీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. సో నేను తేయడమే దగ్గర ఒక 50 మూరలు తీసుకొచ్చిన బంతిపూల మాలలు. అయినా సరే గేట్లకి గుమ్మానికి దీనికి కూడా సరిపోలేదు. ఇంకా అందుకే ఇక్కడ ప్లాస్టిక్ బంతిపూలు కట్టాల్సి వచ్చింది. సో అయినా కూడా చాలా బాగుంది. ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. సో రేపటికైతే అన్నీ ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇంకా నైట్ ఇవన్నీ క్లీన్ చేయాలి, తర్వాత అమ్మవారి బొమ్మ అక్కడ సెట్ చేయాలి. ఇంక ఇవన్నీ చేసేసరికి అయితే చాలా అంటే చాలా టైం పట్టింది. అయినా సరే మేము లేట్ నైట్ అయినా కూడా అది కంప్లీట్ చేసేసి చేద్దామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాము. ఫిక్స్ అయిన తర్వాత ఇంకా మధ్యలో మేము వంట కూడా చేసుకోలేదు. సో మధ్యలో ఐషు అయితే వంట చేస్తుంది. ఈ లోపల మేము ఈ డెకరేషన్ ఇంకా రిమైనింగ్ ఏమైతే ఉందో అదంతా కంప్లీట్ చేద్దాం. ఎంత
ఫైనల్గా అనుకున్నా కానీ ఏదో ఒకటి యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంక అట్లా లేట్ అయిందనమాట. ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిని కూడా అక్కడ సెట్ చేసేసాము. అమ్మవారి జడ కూడా సూపర్గా వచ్చింది. నాకైతే ఫుల్ సాటిస్ఫై, ఎందుకంటే నా ఓన్గా నేను డెకరేషన్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా నైట్ అప్పటికే 12 అయిపోయింది. ఇంక వీళ్ళు మెహందీ పెట్టుకుని పడుకునేసరికి 3 అయ్యింది. ఇంక మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కే లేచిన నేనైతే. లేచి ఇంకా అమ్మవారికి ఫైనల్గా డెకరేషన్ ఇట్లా పెట్టేసుకున్నాము. ఇంకా అక్కడ అన్ని పూజకి సామాన్లు అన్నీ కూడా మేము రెడీ అయితే చేసేసుకొని ఇప్పుడు పూజ అయితే స్టార్ట్. అమ్మవారికి వేసిన మెడలో దండ కూడా సూపర్గా ఉంది. నా పూజ అంతా చూసారు కదా. సో ఇప్పుడైతే లాస్ట్ వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు చేతికి తోరం కట్టుకుంటాం కదా, ఆ తోరం పూజ అయితే చేయాలంట. మనమే ఓన్గా మంత్రాలు చదువుకుని తోరం పూజ చేయాలి. సో అందుకనే నేనైతే తోరాలు నాకు ఐషుకి ఇంకా అక్కడున్న వచ్చిన వాళ్ళందరికీ కూడా అవైతే ప్రిపేర్ చేసి ఆ తోరాలకైతే పూజ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ తోరాలు తీసుకొని అయితే కట్టేసుకోవాలన్నమాట. చేతికి కట్టుకున్న తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేయాలి. ఇంకా లాస్ట్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాము. ఫైనల్గా పూజ అయ్యేసరికి నాకు 1 అయ్యిందనమాట. యాక్చువల్లీ 9 వరకు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఏంటంటే ఆ రోజు ముహూర్తంలో మార్నింగ్ 7 నుంచి 9 మధ్యలోనే పూజ స్టార్ట్ చేయాలి అనేసి ముహూర్తం ఉందట. సో అందుకని 8:30, 9 మధ్యలోనే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది. ఈవినింగ్ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ పిక్స్ అనమాట. ఇది మా పైన ఉంటుంది అనమాట, చిన్న బుడ్డి, దాని పిక్ అనమాట. తర్వాత సాయంత్రము అందరూ తాంబూలాలకి అయితే వచ్చారు. కాకపోతే ఆ వీడియో కొంచెం మిస్ అయింది. సో అందరూ టైర్డ్ అయిపోయినాము. సో అదైతే మేము కలెక్ట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్